వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను జనం కోసం, జనం కోణంలో, జనం చేత అభిమానం పొందుతూ జననేతగా ఆయన రాణించడానికి ఏం కావాలన్నీ చేస్తారు. నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. విశ్వసనీయతకు ఇది అర్థము అని చెబుతూ అడుగులు వేశాము ఈ 58 నెలల పాలనలో. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి గట్టిగా మీ బిడ్డ అడగలుగుతా ఉన్నాడు. ఇది మరో నాయకుడు నాకు తెలిసి కాంటెంపరీ హిస్టరీలో ఏ పొలిటీషియన్ కూడా ఇలా అడగగలడని నేనైతే అనుకోను. భారతదేశంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడి నోట్లో ఆ మాట రాలే ఇంతవరకు. ఎంత పెద్దోళ్ళైనా సరే, నాడు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇవాళ దాకా మీ ఇంట్లో నా ప్రభుత్వం వల్ల మంచి జరిగితే మాత్రమే నన్ను ఆశీర్వదించండి, నాకు అండగా నిలబడండి, నాకు ఓటేయండి. మీకు మేలు జరిగితే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఈ మాట చంద్రబాబు 45-50 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాం. ఏ ఎన్నికలైనా, ఒక్క ఎన్నికల్లో అయినా సరే నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ఒక్కరోజన్నా చంద్రబాబు మాట్లాడాడు. నేను చేసింది చూసి మీరు ఓటేయండి అని చెప్పి ఎవరు అనలేదండి. నా మనవరికి అమ్మఒడి వేశారు, ఆ తర్వాత ముసలి వాళ్ళకి పెన్షన్లు గట్రా ఇస్తున్నారు. నాకు చాలా ఆనందం. ఆ బాబు తప్పకుండా గెలాలి. మీ బిడ్డ నమ్ముకున్నది కేవలం దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి కన్నా బెటర్ వెర్షన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. కుమారుడు జగన్మోహన్ రెడ్డి మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా, మీకు అండగా నిలబడి ఉంటాడు. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ కన్నా రాజశేఖర రెడ్డి గారి దీన్ని గౌరవించింటే, ఆ పథకాలు అయితే ఈ స్కీములు కంటిన్యూ చేసి ఈయనకు రెస్పెక్ట్ ఇచ్చి తగ్గించింటే ఏం లేదు. హిస్టరీ వుడ్ హ్యావ్ టేకెన్ ఎ డిఫరెంట్ కోర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు దీన్నే పక్కకు తోయాలని ప్రయత్నం చేశారు. రెండవది ఈయనను అలౌ చేయకపోవడం. ఆ ప్రాసెస్లోంచి పుట్టుకొచ్చింది. ఇక్కడ ఎక్కడ ముఖ్యమంత్రి కావాలనే దాంతో ఈయన పెట్టింది పార్టీ కాదు, లేదా ముఖ్యమంత్రి కావాలనుకుంటే అట్లే అయ్యేవాడు. ఇది ఇట్లా ఫోర్స్డ్ తీసుకొని అటు నుంచి వచ్చిన దాంతో జరుగుతూ వచ్చింది. అక్కడి నుంచి ఒకటి అంతరించుకుంటాం పెరుగుతూ రావడం. ఇంకా ఒక్కసారి అది మొదలయ్యాక చెప్పి ఒక లీడర్ ఎట్లయితే మూవ్ కావాలో అట్లే మూవ్ అవుతూ వచ్చారు. నా నడక మాత్రం నేల మీదే అధ్యక్ష. నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే అధ్యక్ష. మా నాన్న ఇప్పుడు ఎంతమంది హృదయాల్లోనూ మా నాయన ఉన్నాడు. మా నాయన ఫోటో పెట్టుకొని ఉంటున్నారు. కాబట్టి నాకు కూడా అలాంటి లైఫ్ ఇష్టమమ్మా. మనం మన కోసం బతకడం కంటే కూడా అంటే అట్లా ఉండటం నాకు ఇష్టము. ఫస్ట్ నుంచి కూడా ఎవరికన్నా అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకుండా ఏదో ఒక విధంగా న్యాయం చేయాలి అనే ఆలోచన చేస్తాడు. ఆ విధంగా చదువుకునే రోజుల్లో కూడా అట్లాంటి ఈ స్కూల్లో కూడా 1-2 చిన్న సంఘటనలు జరిగినాయి. ఎవరికో అన్యాయం జరుగుతుందని వాళ్ళ తరఫున వెళ్ళి మాట్లాడి వాళ్ళకి అండగా నిలబడిన పరిస్థితులు కూడా స్కూల్ నుంచే ఉన్నాయి. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే చెప్పి అవి మాత్రమే
చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఇట్లా చెప్పగలిగే నాయకుడిని మనం ఇంతవరకు చూడాలి భారతదేశంలోనే. ఎందుకంటే ఆయనకి మనం నిజంగా చేయగలిగాం కాబట్టి ప్రతి ఇంటికి మన వలన మేలు జరిగింది. అందుకని ఆయన బలంగా చెప్పగలుగుతున్నాడు. లేకపోతే అబద్ధాలు చెప్పేవాళ్ళలాగా అది మీకు ఇవ్వలేదు, ఇది మీకు ఇవ్వలేదు, మేము వస్తే ఇస్తాం అనే భావంతో కాకుండా మేము మేలు చేయలేకపోతే, నా వలన మేలు జరగకపోతే నాకు ఓటేయద్దు అంటున్నాడు. అంటే ఎంత నమ్మకం ఉండాలి దానికి. ఇదే మంచి మరో 5 సంవత్సరాల పాటు మళ్ళీ కొనసాగాలి అనంటే, జరుగుతా ఉన్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అనంటే, మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో ఈ ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి ఈ ఓటుతో. జగన్ గారు అంటే ఒక నమ్మకం. ఆయన అంటే ఏదైనా చెప్తే చేస్తాడు, చేసింది చెప్తాడు అనేది ప్రజలందరికీ ఒక నమ్మకం. ఆయన అంటే ముఖ్యంగా ఎవరైతే బిలో పావర్టీ దారిద్ర్యానికి దిగువ ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక భరోసా. దీనికి మనసు ఉండాలండి, కేవలం మేధావితనంతో వచ్చేటటువంటిది కాదు. తెలివితేటలు చాలా మందికి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి మేధావితనం, ముందు చూపు, విజన్తో పాటుగా మనసు ఉండడం అనేటటువంటిది. క్రెడిబిలిటీ, దాని మీద విపరీతమైన పట్టుదల. ఆయన తనది కానిదైతే ఏది ఆశించడు, తనది కాదనుకుంది. ఒక విజనరీ కాబట్టి ప్రజలకు ఏది చేసినా జీవితాంతం గుర్తుంచాలా, ఇంకా 10 తరాలైనా కూడా మా నాన్నను గుర్తుంచుకునేట్టు నన్ను ఉంచుకోవాలా అని అనుకునే ఇది ఉంది కాబట్టి ఆ పట్టుదల ఉంది, దానికి తగిన ఫోకస్. ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి ఊరికి మంచి చేశాం. అందుకే చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అని చెప్పి, అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. ఎస్, ప్రజలు కూడా నిజంగానే మంచి చేస్తే మర్చిపోరు, రెసిప్రోకేట్ చేస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు అనేది కనపడుతుంది. జగన్ గారు చాలా సున్నితమైన మనిషి అండి. అసలు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో, ఆయన సామాన్యులకు సంబంధించినటువంటి బాధలు విన్నప్పుడు దాదాపు చాలాసేపు ఆయన డిస్టర్బ్ అవుతారు. వంగపండు ఉష అని చెప్పిన ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కోసం పరితపిస్తూ దాదాపుగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రోజుకి కూడా మేమందరూ తెలుసు, పార్టీ వాళ్ళందరూ కూడా. ఆ అమ్మాయి వంగపండు ఉష గారు అట్లా సెక్రటరీలో రోడ్డు మీద నుంచుని ఆవిడ్ని ఇంటికి పిలిపించుకుని ఆవిడతో మాట్లాడి, అంటే వెంటనే ఆవిడకి 5 డిపార్ట్మెంట్స్ని కలిపి దాన్ని క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో మా అందరికీ చెప్పారు, ఈ 5 డిపార్ట్మెంట్ని కలిపి ఒకటిగా ఎందుకు చేస్తున్నానంటే, మన కోసం కష్టపడినటువంటి మన అమ్మాయి, ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి వంగపండు ఉషకి ఈ బాధ్యతలు అప్పచెప్పబోతామని చెప్పి దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆవిడికి ఆ పదవి అప్పచెప్పారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి తనయులు కేవలం ఏదో అవసరం నిమిత్తం అన్నట్టు కాకుండా నిజంగానే ఒక మనసుతో స్పందించేటటువంటి గుణం, నమ్మితే వాళ్ళని ఎంతవరకు అయినా తీసుకెళ్తారనేటువంటి లక్షణమే ఈవేళ ఆ కుటుంబానికి ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడానికి గల కారణం. నేను రాజకీయాల చూసిన తర్వాత ఆ నమ్మకం ఉన్నది. ఫస్ట్లో 83లో ఎన్టీ రామారావు పోస్ట్లో వచ్చింది, తర్వాత రాజశేఖర గారికి వచ్చింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి. మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మీ బిడ్డ మోసాలు చేయడు, చేయలేని వాగ్దానాలను, సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఇంకో 5 సంవత్సరాలు అద్భుతాలు దొరుకుతాయి. జగన్ గారు ఒక మంచి మనసున్న నాయకుడు. ఈజ్ ఎ లీడర్ విత్ ఎ హార్ట్, విత్ ఎ స్ట్రాంగ్ పొలిటికల్ కమిట్మెంట్.
అనుకున్నది అనుకున్నట్లు తను చేసి చూపించగల నాయకుడు. అందుకే ఆయనకు మిగతా వాళ్ళకు ఉన్న వ్యత్యాసం అదొకటే. జగన్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఒకటి నమ్మితే దాన్ని చాలా బలంగా ఆచరిస్తారు. ఏదైనా సరే ఆయన నమ్మారనంటే చాలా బలంగా ఆచరించడం నేను చూశాను. మేమందరం సమస్యలు చూస్తే ఆయన పరిష్కారం చూస్తారు. అది జగన్. ఫాదర్ మాకు అణువు కూడా బహుశా దేవుడు మనల్ని భూమి మీదకి పంపించింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం అన్నట్టుగానే మమ్మల్ని పెంచినటువంటి ప్రతి అడుగులోని కూడా ఆ రకమైనటువంటి భావం మాలో ఇంజెక్ట్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం నేను గమనించింది, ఆయన చేసినవి 3-4 అయినా, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఉచిత కరెక్ట్, ఇంకా దాంతోపాటు చాలా ఉన్నాయి. ఈ 3 మేజర్ ఇంపాక్ట్ఫుల్ మన స్టేట్కి సంబంధించిన. దాని తర్వాత అదొక బెంచ్ మార్క్ లాగా అనుకుంటే, దాని తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి వాటికి సమగ్ర స్వరూపం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది 19-24 మధ్య ఇప్పుడు మనకు కనపడుతుంది. బిగ్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, యాక్యురేట్గా ఎలా తీసుకోవాలి, మాటిస్తే వెనక్కి వెళ్ళిపోకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆయనతో మాట్లాడితే. ఆయన చేసిన దాంట్లో ₹1 కూడా నాకు తెలిసి అయితే అన్ప్రొడక్టివ్ దీని మీద ఎక్కడ పోలే. ప్రతిదీ ఇంటర్న్ ప్రొడక్టివిటీ పెరగడము, స్టేట్కి సంబంధించిన ఇది పెరగడం, ఏదో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. అనవసరం పోలే. అంటే ఎక్కడైతే మనకు బరువు ఉంటుందో వితౌట్ అఫెక్టింగ్ ది సర్వీస్ ఆర్ మోర్ ఆ సర్వీస్ని మరింత మెరుగుపరుద్దాం, ఎక్స్చేకర్ మీద కానీ ప్రజల మీద కానీ బరువు తగ్గిద్దాం అనే ఆలోచన చేయడం. ఇది మనము ఒక కుటుంబం పెద్ద చేస్తాడు, మన ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవాలి, ఆదాయ వనరులు ఎట్లా పెంచుకోవాలని ఎట్లయితే ఆలోచిస్తాడు, ఈయన రాష్ట్రం గురించి కూడా అంతే బాగా ఆలోచించాడు. ఆ డెడికేషన్తో ఇది చేశాడు కాబట్టి దానికి సొల్యూషన్ వచ్చింది. చాలా అరుదుగా కనపడతాయి ఇలాంటి లక్షణాలు. నిజానికి ఎందుకు చేయాలి ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ సిస్టమ్ దానంతట డిస్కమ్లు ఉన్నాయి. నేను 5 ఏళ్ళు ఉన్నానా, రూల్ చేశానా, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైనా ప్రామిసులు చేద్దామా, మళ్ళీ అధికారంలో ఎక్కడికి వద్దామని చూసుకోకుండా ఇంత ఇదిగా ఆలోచించి దీర్ఘకాలిక పరిష్కారం కూడా నేనే చేసి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా నష్టం లేకుండా చూద్దాం. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, తనను ప్రేమించే ప్రతి అభిమాని, తనను ప్రేమించే ప్రతి కార్యకర్త, తనను ప్రేమించే ప్రతి నాయకుడు, తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు, మనసున్న నాయకుడు, మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి
విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారితో అలాగే బిహేవ్ చేస్తారు, ఒక మామూలు కార్యకర్తతో అలాగే బిహేవ్ చేస్తారు, ఒక మంత్రితో అలాగే బిహేవ్ చేస్తారు. అటెండర్ని కూడా అన్న అనే సంస్కారం ఎవడుకుందండి? ఫస్ట్ ఏదైనా కారు ఎక్కినంటనే డ్రైవర్ని అన్న నీ పేరేంటి అని అడుగుతారు. నేను కొన్ని వందల సార్లు చూశాను. అఫీషియల్ కారు పెడతారు కదా, ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో దిగుతారు, అక్కడ కారు వస్తుంది, అక్కడి నుంచి ప్రోగ్రామ్కి వెళ్ళాలి. కారు ఎక్కినంటనే ఫస్ట్ డ్రైవర్ అన్న నీ పేరేంటి? సార్ శేఖర్. ఓ శేఖర్ అన్న, గుడ్. అక్కడ స్టార్ట్ అవుతుంది ఆయన జర్నీ. అంటే ఒక వామ్త్నెస్, ఒక ఫీల్ గుడ్. అంటే అక్కడ తన పక్కన కూర్చుని ప్రయాణం చేసిన డ్రైవర్కి ఫస్ట్ ఒక కంఫర్ట్ ఇస్తాడు ఆయన. అలాగే తన పక్కన ప్రయాణం చేసే ఒక లీడర్కి కంఫర్ట్ ఇస్తాడు, తన పక్కన కూర్చుని ఒక కార్యకర్త కంఫర్ట్ ఇస్తాడు. అందుకే లీడర్షిప్ మీకు 15 సంవత్సరాల్లో ఒక వ్యవస్థలాగా బిల్డప్ అయిపోయింది మన రాష్ట్రం. లేకపోతే అసలు ఎన్ని విమర్శలు, ఎన్ని తిట్లు, ఎన్ని శాపనార్థాలు భరించడం ఎవరికైనా సాధ్యం అవుతా? ఆయన నేను ముందు ఫస్ట్ మీకు చెప్పిన ఫస్ట్ పదం అంటే క్లారిటీతో ఉంటారు. క్లారిటీ, సబ్జెక్ట్ క్లారిటీతో పాటు అన్నింటిలోనూ క్లారిటీ ఉంటుందండి. చేసే పాలిటిక్స్లో, తీసుకున్న గోల్స్లో, జర్నీలో, చేసే స్నేహంలో, ప్రతి దాంట్లో క్లారిటీ ఉంది. ఆ లీడర్కి ఉండాల్సిన లక్షణం అది. అనేంత అందరూ కూడా పడిపోరు ఏ విషయంలో కూడా. ఇంత ఎండలో ఎందుకు వచ్చారమ్మా ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆయన అభిమానం పెట్టి తెల్లారి లేకి మహాలక్ష్యం మా తలుపు కొడుతుంది, నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు చెప్తున్నావు బయటకు వచ్చి ఈసారి జలము మాకు. ప్రజలకు నేను నచ్చాను లేదు నేనంటే చెప్తాను. నేను బ్రహ్మాండంగా చేశానని నేను అనుకుంటున్నా. చేసినవన్నీ దాని ఇది కూడా కనిపిస్తుంది. బట్ అది మీకు నచ్చిందో లేదో మీరు నిర్ణయించుకోండి. నిజంగా కానీ అంత మంచి జరిగితే ఓటు వేయండి. దీంట్లో ఏం కనిపిస్తున్నాయి? రెండు, ఒక ఆత్మవిశ్వాసం ఉంది, నమ్మకం ఉంది ప్రజల మీద. మనం మంచి చేస్తే రెసిప్రోకేట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో పాటు తన మీద తనకు విశ్వాసం ఉంది. నేను చేసింది చిత్తశుద్ధితో అంతా మంచిగా చేశాను, నిబద్ధతతో కట్టుబడి నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ నమ్మకంతో, ప్రజల మీద విశ్వాసంతో ఈయన అది అనగలిగాడు. పైగా పట్టుదల అండి, ఆయనలో ఉన్న పట్టుదల కొంతమందికి మొండితనం అనిపించవచ్చు, కానీ ఆయన చూసి నేర్చుకుంటాం మేమైతే. కొట్టాడు, తీసుకున్నాం, ఆ టైం వస్తుంది మేము కొడతాం.